కృష్ణ చైతన్య హాస్పిటల్ డాక్టర్ గొర్రె వెంకట శ్రీనివాసరావు తనపై దాడి చేసి అక్రమంగా కేసులు బనాయించాలని చూస్తున్నాడని అల్లడి ప్రసాదరావు తెలియజేశారు. ఇన్నరింగ్ రోడ్లోని కృష్ణ చైతన్య హాస్పిటల్ నిర్వాహకుడు తనకు అద్దె చెల్లించకుండా నెలలు తరబడి ఇబ్బందులకి గురి చేస్తున్నాడని వాపోయారు. 2025లో సంక్రాంతి బాలమౌనిక వద్ద తాను ఆ బిల్డింగ్ కొనుగోలు చేశానని చెప్పారు. అప్పటికే హాస్పిటల్ నిర్వాహకుడు శ్రీనివాసరావు సంక్రాంతి బాల మౌనిక వద్ద రెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పారు. తాను ఆ భవనాన్ని కొనుగోలు చేసిన తర్వాత శ్రీనివాసు తనకు నెలవారీ అద్దె ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. తాను 2005లో ఆ భవనాన్ని కొనుగోలు చేసిన దగ్గర నుండి ఇవ్వకపోవడంతో హాస్పిటల్ నిర్వాహకుడు శ్రీనివాస్ పై నవంబర్ 2005లోని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినట్టు తెలియజేశారు. మరలా వెళ్లి అద్దె అడిగితే ఇవ్వను, నీకు దిక్కున్న చోట చెప్పుకొని బెదిరించాడని చెప్పారు. ఆదివారం రాత్రి కొంతమంది వ్యక్తులతో హాస్పిటల్ నిర్వాహకులు శ్రీనివాసరావు హాస్పిటల్ సామాన్లు ఎత్తుకుని పోతూ ఉండగా వెళ్లి ప్రశ్నించానని అన్నాడు. ఆ క్రమంలోని తనపై దాడి చేసి బూతులు తిట్టి తనపై రివర్స్ కేసు పెట్టారని చెప్పారు. తనపై దాడి చేయగానే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్సీ చేయించుకున్నానని పోలీసులను సంప్రదించానని తెలిపారు. శ్రీనివాస్ నుంచి తనను కాపాడి తన భవనాన్ని ఖాళీ చేయించి అతని నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పించవలసిందిగా కోరాడు. కొనుక్కొని మేము రిజిస్టర్ కూడా మాకు అయింది, డాక్యుమెంట్ కూడా ఉండే డాక్యుమెంట్ అయితే ఏం చేసామంటే మాకు అమ్మిన ఆయన హాస్పిటల్కి రెంట్కి ఇచ్చారు. రెంట్కి ఇస్తే మేము కూడా ఏం చేసామంటే రెంట్కి ఆయనకి ఇచ్చి ఉండారు కదా, మీరు కూడా ఇచ్చేసి మాట్లాడి ఇచ్చేసి అని చెప్పి ఆయన పిలిపించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మాకు మేము రిజిస్టర్ చేయించుకున్నాం కానీ మాకు రెంట్ ఇవ్వట్లా. నేను ఇవ్వబోయింది కాకుండా తర్వాత అదిగో ఇదిగో అని చెప్పేసి మాకు 3 చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు 3 కూడా రిటర్న్స్ అయ్యింది. 3 సార్లు బ్యాంకులు వేసా అని చెప్పేస్తే మీరు వేసుకుని నేను అంటాడు, రిటర్న్స్ అవుతుంది. 4-5 సార్లు వేసాం. వేసిన తర్వాత తీరా నేను పోయి అడిగితే మనం ఇట్లా జరుగుతుందని చెప్పేసి అని దీంట్లో పెట్టాం. సోమవారం గ్రీవెన్స్లో పెడితే ఎస్పీ గారికి ఎస్పీ గారికి ఇచ్చేస్తే ఎస్పీ గారు పోస్ట్ రాశారు. రాసి ఇచ్చేసిన తర్వాత మేము బయటకు వచ్చి ఒక రాజీపత్రం రాసుకున్నప్పుడు దాంట్లో ఏం చేశాడంటే నేను ఇంకా మీకు ముందు ఇప్పుడు చెక్కులు ఇస్తా పాతవి మొత్తం ఎంతైతే అమౌంట్ ఆ చెక్కులు ఇచ్చేసి ఇక్కడి నుంచి నేను మీకు ప్రతి నెల ఒక నెల కానీ ఇవ్వకపోతే 2వ నెలలో నేను ఖాళీ చేసేస్తాను అని చెప్పి మేము ఒక కాగితం రాయించుకొని దాని మీద రాజీపత్రం అని సంతకం పెట్టించాడు. ఇప్పుడు మళ్ళీ నేను పోతే నువ్వు ఎవడరా అసలు రావడానికి నీకేం సంబంధం రా, నువ్వు వచ్చి సబ్బు దింగుతాను నేను అది ఇదని నన్ను బెదిరించి భయముద్దని గురి చేస్తున్నాడు. గురి చేస్తే మొన్న నేనేం చేశానంటే రెంట్గానే అడుగుదామని పోయినప్పుడు వాళ్ళు ఆ టైంలో పోతే మనకు తెలియదు ఏంటంటే అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇతను రేతులు కొన్ని సోమాన్ని ఎత్తున్నప్పుడు నేనేం చేశానంటే నైట్ 6 నేను మా అబ్బాయి మేము వెళ్ళిపోతే ఎందుకు సోమాన్ని ఎత్తున్నారని వాళ్ళు చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏందని చెప్పి సోమాన్ని తీసుకోవాలి, ఏం బాబు నాకు అద్దెలు ఇవ్వట్లేదు, నువ్వు ఇంతవరకు అద్దె ఇవ్వలేదు, నేను కొనుక్కున్న కానీ నాకు అద్దె ఇవ్వకుండా నువ్వు సోమాన్ని తీసుకొని పోవడం కరెక్టా నీకు అది అంటే అప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది, నువ్వేం చేస్తారు, నువ్వేంద్రా నువ్వు వాంటవా, నువ్వు కొడతాను అక్కడ సంపేస్తాను అక్కడ అది ఇది అని బాగా ఇదైతే ఏంది నువ్వు అట్లా మాట్లాడుతుంది, మేము కొనుక్కున్నాడు కదా మాకు బాగా ఉంటుంది కదా అప్పు, నేను రాకపోతే ఎవరు వస్తారు ఎడగా నువ్వు వచ్చేదని చెప్పి నెట్టి పక్కన 4-5 గెలిచారు. ఆ సామాన్ తీసుకునే వాళ్ళు కూడా మొత్తం సామాన్లు కింద పడేసేసి ఇచ్చేసి నా మీద ఎగబడి తంతం కింద పడేసి కొడతాం ఇవన్నీ ఒకరు మా అబ్బాయిని మొత్తాన్ని కొట్టేశారు. ఎమ్మడబడి మమ్మల్ని కొట్టారు. మాకు భయం పుట్టింది సాధింగుతారని. ఆ ఆలోచనతో మేము 5 రోజులు పరారైపోయాం. సుమారుగా ఎంతమంది వచ్చారు కొట్టడానికి? వాళ్ళు ఉండారండి, 10 మంది పైనే ఉండారు. ఆ సామాన్ ఏదో ఎత్తుపోతానికి ప్లాన్ చేస్తున్నారు. సార్ అది బిల్డింగ్ ఎప్పుడు కొనుక్కున్నారు మీరు? మేము బిల్డింగ్ కొనుక్కుందంటే 2000